నమస్కారం. ఇప్పుడు మనతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వరంగల్ ఎన్నికల వేడి ఎలా ఉంది తెలుస్తుందా? ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం 100% ఉంది. నా ఎలక్షన్లో నేను ఎట్లాగైతే చెప్పానో అట్లాగే 100% ఉంది. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచిస్తున్నారు. ముగ్గురు ప్రధాన ప్రత్యర్థుల మధ్యన తేడా తెలుసు. అలాగే 3 ప్రధాన పార్టీల మధ్యన ఉన్నటువంటి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ పార్టీది అనేది తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నుంచి శాసన మండలికి వెళ్తారని. అన్న, ఆర్వైస్ వేదిక చేసుకొని మీరు ఓటర్లకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఓటర్లకు ఒకటే చెప్పేది, గ్రాడ్యుయేట్స్కి మనం చెప్తేనే ఓటేసే పరిస్థితిలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారని అనుకోవట్లేదు. వాళ్ళు మేధావులు, తెలివిపరులు, విజ్ఞానవంతులు, పట్టభద్రులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్స్కు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బాధ్యత ఉన్న వ్యక్తిగా, రాజకీయ మార్పులు కోరుతున్నటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఎథిక్స్, మోరల్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఒక సిద్ధాంతం, ఒక ధర్మం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం కోసం పాకులాడి పార్టీలు మారే వాళ్ళకన్నా అధికారము ఏ ప్రజలైతే ఓటు ద్వారా వచ్చిందో ఆ ఓటు వేసిన ప్రజల ఆకాంక్ష మేరకు ఎవరిని నమ్మేసిరో అదే పార్టీలో ఉండి అక్కడే సిద్ధాంతం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా ఉండాల్సినటువంటి మార్పు కోరుతున్న వ్యక్తిగా, బాధ్యత గల వ్యక్తిగా అడగాల్సి వస్తున్నది తప్ప మేధావులకు తెలియదని, గ్రాడ్యుయేట్లకు, పట్టభద్రులకు తెలియదని కాదు. అలాగే నేను అడిగేది ఏంటంటే, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అధికారమే లాలూచి ఉంటే గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ కనీసం ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి. 83 నుంచి 84 నుంచి 89 వరకు టీడీపీ ఉంది. 89 నుంచి 94 కాంగ్రెస్ ఉంది. 94 నుంచి 99 మళ్ళీ టీడీపీ వచ్చింది. 99 నుంచి 2004 మళ్ళీ టీడీపీ ఉంది. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఉంది. 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ ఉంది. 2014 నుంచి 18 వరకు, 2018 నుంచి మొన్న 2023 వరకు టీఆర్ఎస్ ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా ఈయన అనుకుంటే ఎప్పుడో ఎమ్మెల్సీగా ఆయనకు కళ్ళకద్దుకొని తీసుకునేవారు వేరే పార్టీల వారు. కానీ ఆయన వెళ్ళలేదు. అనుకుంటే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవారు. కానీ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నాడు. ఎథిక్స్, మోరల్స్ ఉన్న వ్యక్తిగా 40 ఏళ్ళు దేశం కోసం పాటుపడే పార్టీకి సేవ చేస్తున్నాడు తప్ప అధికారాలు ఆలోచించకపోలేడు. కాబట్టి ఇవాళ ఈ ముగ్గురు మధ్య ఉన్న తేడా ఇంతకన్నా ఏం కావాలి? రేపు పొద్దున వేరే వాళ్ళు గెలిస్తే పార్టీ మారే అవకాశం ఉంది. కానీ వీరు గెలిస్తే అట్లాంటి పరిస్థితి లేదు. పట్టభద్రుల యొక్క సమస్యల్ని శాసన మండలిలో వినిపించాలంటే అది గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి ద్వారానే అవుతుంది. నమ్మినందుకు ఆయన పార్టీకి న్యాయంగా, సిద్ధాంతం ప్రకారం పనిచేస్తారు. కాబట్టి పట్టభద్రులందరూ ఆయనకే ఓటేస్తారని అనుకుంటాను, ఓటేయాలని కోరుతున్నాను. అన్న, ఇప్పుడు తెలుసు ప్రధానంగా మనకి ఇక్కడ సీట్ ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. పోయినసారి కంటే ఈసారి బీజేపీ వస్తే మీరు ఏం హామీ ఇవ్వగలరు ప్రజలకు? పట్టభద్రులకు నిరుద్యోగ సమస్య విషయంలో ఎప్పుడూ సెంట్రల్ గవర్నమెంట్ ముందుగానే ఉంది. ఏటా ఇవ్వాల్సినట్టు ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు. ఆర్థిక సామర్థ్యాన్ని పెంచినప్పుడు మా ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే ఉద్యోగాలు ప్రైవేటీకరణలో, ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ఒక వ్యక్తిగా ఇవాళ మీరున్నారు, చదువుకున్నారు, మీడియాను, జర్నలిజాన్ని ఎన్నుకున్నారు. ఇవాళ ఇదొక వృత్తి ఎన్నుకున్నారు. అలాగే కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. రైల్వే పెడితే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ట్రావెలింగు, పెట్రోలు అండ్ లేబర్ ఛార్జెస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. ఇవాళ గత 10 సంవత్సరాలుగా మోడీ గారు డెవలప్ చేసినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఎన్నో లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారతదేశాన్ని గౌరవంగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి అందరి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఉంటుంది. నిరుద్యోగం అనేది నిరంతరంగా వస్తూనే ఉంటుంది. కానీ ఏండ్లకేండ్లు నిరుద్యోగితో ఉండి ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఉద్యోగాలు దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ పట్టభద్రులు ఒక క్లారిటీతో ఉన్నారని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.